కూటమిలకు సంబంధించి ఉపరాష్ట్రపతికి అభ్యర్థులు ఉండటంతో ఏం జరుగుతుందనేది చర్చ జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఏంటి అనేది, ఎందుకంటే ఏ కూటమిలో నాకు తెలిసి మీరు ఎన్డీఏలో లేరు, ఇటు ఇండి కూటమిలో కూడా లేరు. కాబట్టి అఫ్కోర్స్ గతంలో ఉపరాష్ట్రపతికి సంబంధించి మాత్రం ఇండి కూటమికే మీరు మద్దతు ఇచ్చారు. బట్ ఈసారి సంబంధించి ఈ ఎన్నికకు బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఏంటనేదే అందరూ చర్చించుకుంటున్న విషయంలో ఏంటి బీఆర్ఎస్ పార్టీ విషయంలో ఏమైనా ఆలోచించుకుందా, ఎవరికి మద్దతు ఇవ్వాలి అనే విషయం? ఎందుకంటే ఎన్నిక టైట్ ఉన్నది కాబట్టి ఈ అంశం వస్తున్నది. ఎందుకంటే పెద్ద తేడా ఏం లేదండి. ఇప్పుడు నేను అంకెలు సంఖ్యలు కొంచెం పైన అవి తర్వాత చెప్తా గానీ, ఏదైతే జగదీప్ ధంకర్ ఏదైతే ఉపరాష్ట్రపతి రాజీనామా చేసిన తర్వాత హెల్త్ కారణాలతో చెప్పిండు. సరే, అది హెల్త్ కారణాల, వివిధ కారణాల, రాజకీయ ఒత్తిళ్ళ అన్నది దేశవ్యాప్తంగా చర్చ అవుతున్నది, అందరికి తెలిసింది. అదే విధంగా ఏదైతే పార్లమెంటు తొలి రోజే ఆయన రాజీనామా చేయడం అంటే ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే ఇంతవరకు కూడా ఎవరు కూడా అనారోగ్యంతో తప్పుకోలేదు భారతదేశ చరిత్రలో మొత్తం. ఒకవేళ రాష్ట్రపతి ఎన్నిక కోసము ఇద్దరు ఉపరాష్ట్రపతులు ఏదైతే వివి గిరి, అదే విధంగా వెంకటరమణ్ గారు ఏదైతే వాళ్ళు రాజీనామా చేసి రాష్ట్రపతి ఎన్నికలో పాల్గొన్నారు. కానీ ఏదైతే వాస్తవంగా లాస్ట్ రోజు కూడా హుందాగా అదే విధంగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ఈవినింగ్ పోయి రాజీనామా రాష్ట్రపతికి సమర్పించడం అంటే వాస్తవంగా ఆర్టికల్ 66A ప్రకారం అయితే రాజీనామా రాష్ట్రపతికి పంపిండన్నది దేశవ్యాప్తంగా అందరు చూసారు. చర్చ కూడా మొదలైంది. ఎవరు ఆపినా కూడా ఆగేది కాదు. ఎందుకంటే అతిపెద్ద ఏదైతే రాజ్యాంగం అన్నది, అదే విధంగా అతిపెద్ద పార్లమెంటరీ వ్యవస్థలో వాస్తవంగా ఒక అమెరికాకు మనకు మాత్రమే ఉపరాష్ట్రపతులు ఉన్నారు. ఎక్కడ కూడా ఇలాంటి ఇది లేదు. అదే విధంగా దేశంలో అత్యున్నత రెండవ స్థానంగా, రెండవ పదవిగా మనం కూడా అభివర్ణించుకోవచ్చు. అదే విధంగా ఉభయ సభ ఎన్నికలు ఏదైతే ఉభయ సభలో సభ్యులు ఏదైతే ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటారు అన్నది కూడా చాలా మందికి తెలుసు. అదే విధంగా నేను కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు. అదే విధంగా ఈ రాష్ట్రానికి వస్తే, ఎందుకంటే ఇప్పుడు మన రాష్ట్రానికి వస్తే 17 ఎంపీ సీట్లు లోక్సభలో, అదే విధంగా 7 రాజ్యసభలో ఉన్నాయి. ఈ ఎన్నికల్లో పాల్గొనే వ్యక్తులు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారు అన్నది వివిధ పార్టీల యొక్క స్టాండ్ ప్రకారం. అదే విధంగా మా బీఆర్ఎస్ పార్టీ అధినేత అయితే మా పార్టీకి సంబంధించిన వ్యక్తులు మాత్రం 4 ఏదైతే రాజ్యసభలో ఉన్నారో మా అధినేత నిర్ణయం ప్రకారం వారు ఎదుర్కొంటారో ఆ ఎన్నికలు కూడా పాల్గొంటారు. అదే విధంగా ఏదైతే ఎన్డీఏ నుంచి రాధాకృష్ణన్ కేయాలా లేకపోతే బి సుదర్శన్ రెడ్డి ఏదైతే ఇండియా కూటమి నుంచి అన్నది మా నిర్ణయం ప్రకారం మాది ఉంటది. అదే విధంగా ఏదైతే దేశవ్యాప్తంగా మొత్తం కంప్లీట్ గా ఏదైతే రాజ్యసభలో 240 సీట్లు, అదే విధంగా లోక్సభలో 543 సీట్లు ఉన్నది మొత్తం తెలుసు. 788 సీట్లు మొత్తం కంప్లీట్ గా ఉన్నాయి. అయితే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ విషయంలో ఏంటంటే ఇప్పుడు కంప్లీట్ గా కొంత క్లారిటీ ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఇండియా కూటమికి సంబంధించి మొత్తం కంప్లీట్ గా ఏదైతే రాజ్యసభలో 107 మంది వీళ్ళు ఏదైతే రాజ్యసభ సభ్యులు ఉన్నారో, అది కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు మాత్రం 27 మంది ఉన్నారు. అదే విధంగా ఏదైతే ఎన్డీఏకి వస్తే 129 ఉన్నది. అక్కడ బీజేపీ సంబంధించి డైరెక్ట్ గా 99, అంటే ఇతర ఓట్లు 9 కూడా ఉన్నాయి. అవి కూడా కీలకంగా మారే అవకాశాలు ఉన్నాయి రాజ్యసభలో. అదే విధంగా లోక్సభకు వస్తే ఏదైతే గవర్నమెంట్ కు, ఏదైతే ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ కు వాళ్ళ కూటమికి 293 ఉన్నాయి. అదే విధంగా బీజేపీ డైరెక్ట్ గా 240 ఉన్నాయి. మిగతా ఏదైతే పార్టీలు 53 ఉన్నాయి. సరే, అది ఏ విధంగా ఎట్లా అవుతుంది అన్నది చూద్దాం. అదే విధంగా ఆపోజిషన్ ఇండియా కూటమి ఏదైతే 234 వాళ్ళు మొత్తం కూటమి కలిస్తే ఉన్నాయి. వీళ్ళకి మాత్రం 99 డైరెక్ట్ వచ్చినాయి. కానీ మొన్న ఒకరు కలిసిట్టు, సరే అది 100 కావచ్చు. ఇతర పార్టీలకు సంబంధించి 135 ఉన్నాయి. ఏదైతే ఇక్కడ కూడా 16 ఓట్లు ఏదైతే మొత్తం కంప్లీట్ గా ఏదైతే 16 ఓట్లు ఇతర పార్టీలు కూడా ఉన్నాయి. అవి కూడా చాలా కీలకంగా అయితే, ఎందుకంటే ఎందుకంటే నేను క్లియర్ గా చెప్పేది ఏంటంటే రాజ్యసభలో బీజేపీ సంబంధించి రాజ్యసభలో 129 ఓట్లు, అదే విధంగా లోక్సభలో 293 ఓట్లు కలిపితే 422 ఓట్లు డైరెక్ట్ ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు 422 ఓట్లతో ముందంజ ఉందని చెప్పుకోవచ్చు. అదే విధంగా కాంగ్రెస్ కి వస్తే 107 ఓట్లు రాజ్యసభలో, అదే విధంగా లోక్సభలో 234, ఈ మొత్తం కలిపితే 341. అంటే ఆల్రెడీ కొంత క్లారిటీ వచ్చింది. కానీ ఏంటంటే క్రాస్ ఓటింగ్ జరిగితే కూడా చెప్పలేము. ఎందుకంటే అది ప్రాధాన్యత ఓట్లు కాబట్టి ఏదైతే లైక్ ఎమ్మెల్సీ ఓట్లాగానే ఉంటది. 1, 2, 3, 4, 5 ఇట్లా వేసుకోవచ్చు. అదే విధంగా ఇక్కడ ఏదైతే ఇప్పుడు లోక్సభలో దాదాపు 16 ఇతర పార్టీల ఓట్లున్నాయి. అదే విధంగా రాజ్యసభలో 9 ఓట్లు. ఇవి కీలకంగా మారే అవకాశం 100% ఉన్నాయి. ప్రాంతీయ పార్టీలు అని కొంత ఏదైతే హేళన చేసే వాళ్ళకు కూడా ఇప్పుడు కీలకంగా వాళ్ళని అభ్యర్థించే అవకాశం కూడా ఉన్నది. కాళ్ళకాడి కూడా వచ్చే అవకాశం ఉన్నది. నేను చూసినాం ఏదైతే మన రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మొన్నటిదాకా మా మీద మొత్తం కథా కార్ఖాన ఎగిరిన వ్యక్తి కూడా ఇప్పుడు మాకు ఓట్లు వేయాలని అభ్యర్థించే పరిస్థితికి వచ్చింది. ఇట్లుంటదండి రాజకీయాలు. పార్టీ వాళ్ళ అవసరం వచ్చి కేసీఆర్ గారిని కూడా కలుస్తా అంటున్నారు రేవంత్ రెడ్డి గారు. కలుస్తారండి. ఇప్పుడు అవసరాల కోసం, రాజకీయ అవసరాల కోసం ఖచ్చితంగా కలుస్తారు. నేను అదే చెప్తున్నా కదా. అయితే ఇప్పటి వరకు అయితే ఏం ఆలోచించుకోలేదా ఎవరికి మద్దతు ఇవ్వాలి అనేది?
ఐ మీన్ కేటీఆర్ గారు. 100% మా పార్టీ నిర్ణయం ప్రకారం నడుచుకుంటాం. రైట్. సో రామ్ గోపాల్ గారు, వినాయక్. సరే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఏంటి అనేది ఇంకా వాళ్ళ పార్టీ అధిష్టానం నుంచి రాలేదు కాబట్టి ఆ పార్టీ నిర్ణయం ప్రకారము ఎవరికి ఇవ్వాలి అనేది. ఇందాక నేను అన్నట్టు గతంలో అయితే వాళ్ళు ఇండి కూటమికే ఇచ్చారు. కానీ ఈసారి ఏం చేయబోతున్నారు అనే దాంట్లో చర్చకు వస్తే ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 60 మంది ఉన్నారు కాబట్టి 60 మంది కూడా తెలుగువాడిగా సుదర్శన్ రెడ్డిని గెలిపించండి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు పిలుపునిస్తున్నారు. అది ఎంతవరకు అవుతుంది ఏంటి అనేది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన ఈ 2 కూడా బీజేపీ ఐ మీన్ ఎన్డీఏలో భాగస్వాములు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఇండి కూటమికి మద్దతు ఇస్తారు అనేది మనం నమ్మలేము. ఆబ్వియస్లీ ఎన్డీఏ కూటమికే ఇస్తారు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 4 రాజ్యసభ ఎంపీలు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు అనే దాంట్లో ఉంది. అయితే ఇక్కడ ఇండియా కూటమికి వాళ్ళు మద్దతు ఇస్తే బీజేపీ నుంచి, ఎన్డీఏ నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలా అని ఎన్డీఏకి మద్దతు ఇస్తే ఇప్పటికే బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అనే దానికి ఈసారి మళ్ళీ మద్దతు ఇచ్చారంటే ఇంకా బలం చేకూరుస్తుంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఏ స్టాండ్తో ఉండబోతుంది, ఎలా ఉండబోతుంది అనేది మనము గతంలో గత 2 ఏళ్ల నుంచి కూడా మనం చూస్తున్నాం. 2 ఏళ్ల కంటే ముందు కూడా బీఆర్ఎస్, బీజేపీ ఒకటి అని చెప్పి కాంగ్రెస్